అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని మున్సిపల్ కార్మికులు రాజంపేట మున్సిపల్ కమిషనర్ పనితీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు మాట్లాడుతూ రాజంపేట మున్సిపాలిటీ కమిషనర్ రోజురోజుకు తీవ్ర ఇబ్బందులు చేస్తున్నారన్నారు. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పట్టిస్తున్న కమిషనర్ పనితీరు పట్ల రాజంపేట పుర ప్రజలు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇటువంటి నేపథ్యంలో కమిషనర్ ఒత్తిడికి తట్టుకోలేక శానిటరీ కార్యదర్శి హర్షవర్ధన్ ఉద్యోగరీత్యా పని ఒత్తిడి వల్ల తీవ్రతకు గురయ్యారు. వెంటనే పారిశుద్ధ కార్మికులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ మధ్య ఒక 1 మంత్గా కొత్త కమిషనర్ మారినప్పటి నుండి కొంచెం బాగా ఇబ్బంది పెడుతున్నారు సార్. టెన్షన్గా గురవుతున్నారు. ఈరోజు హాస్పిటలైజ్ అయ్యాడు మా ఆయన. ఎందువల్లంటే ఈ కొత్త కమిషనర్ వల్లే ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాడు. ఒక మనిషి మీద ఎంత వర్క్ ఇవ్వాలా, ఎంత బర్డెన్ ఇవ్వాలా అని తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ఒక మనిషికి నలుగురు పనిచేసే నలుగురు వరకు ఒకరికి ఇస్తే ఆయన ఎంత కష్టపడతాడు అనుకోండి. ఆయన చాలా వర్కహాలిక్. తను ఏమైనా వర్క్ చేయలేదని అంటే మీరు ఇవ్వండి. పని చేయని వాళ్ళకైతే వర్క్ ఇచ్చినా పర్వాలేదు. ఆయన ఎంత వర్క్ చేస్తా ఉన్నా కూడా ఆయన్నే స్ట్రెస్ చేస్తా ఇంకా వర్క్ పెంచుతా ఇది వాంటెడ్గా చేసినట్టే ఉంది నాకు తెలిసి. ఇప్పుడు ఈ రోజు ఆయన ఇంత హాస్పిటలైజ్ అయ్యాడంటే అది ఎఫెక్ట్ మీకు కాదు, నాకు, నా ఫ్యామిలీకి, ఆయన ఫ్యామిలీకి, నా బిడ్డలకి. ఇప్పుడు ఒకరికి 3 బిడ్డలు ఉన్నారు. నాకు 3 బిడ్డలని తీసుకొని నేను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాను. ఎందుకు మాకు ఇదంతా? ఆయన ఇండస్ట్రీకి కూడా ఒక 7 years వర్క్ చేశారు. ఎప్పుడు ఇంత స్ట్రెస్గా ఫీల్ అవ్వలేదు. మీరు ఇవ్వండి, వర్కర్స్ని పెంచండి, ఎక్విప్మెంట్ పెంచండి. ఇది ఏదైనా ఇప్పుడు కార్పొరేట్ సిటీస్లో అంతా ఎలా ఉంటుంది అలా ఏమైనా పెంచిండారా? వర్కర్స్ ఏమైనా ఎక్కువ ఉన్నారా? లేదు కదా. మళ్ళీ ఎందుకు ఒక మనిషి మీద ఇంత వర్క్ బర్డెన్ ఇస్తున్నారు? మీరు ఏమైనా పెంచి వాళ్ళు వర్క్ చేయలేదంటే కొంచెం లేట్ అయితే ఏముంది, కొంచెం లేట్ అవ్వడం వల్ల ఏమైపోతుంది? ఇప్పుడు పాయింట్ అనేది ఒక దగ్గర పెట్టి నింటారు, చెత్త పాయింట్ ఎక్కుతారు, టైం పడుతుంది. మీరు రౌండ్స్ వేసినప్పుడల్లా జరగాలి అంటే యాడ్ జరుగుతుంది. మీరైతే ఇలాగే వర్క్ చేశారా? మీరు ఈ స్థాయి నుండే వచ్చి నింటారు కదా, మీరు ఇలాగే వర్క్ చేశారా? మీరు ఇలాగే ఎవరన్నా తిడితే పడి గొమ్మనైపోయారా? కొంతమంది పడే వాళ్ళు ఉంటారు, కొంతమంది డబ్బులు కూడా తగిలే వాళ్ళు ఉంటారు, తగలని వాళ్ళు ఉంటారు. అన్ని చూసుకుంటూ వెళ్ళాలి. మీరు ఒక మనిషి మీద ఇలా చేయడం ఇట్స్ నాట్ ఫేర్ యాక్చువల్లీ. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, పిల్లలు ఉంటారు, బాధ్యత ఉంటుంది. ఇంటికి వస్తాడు, భోజనం కూడా సక్రమంగా లేదు.